మొత్తం పొంగి డ్రైనేజ్ కొత్త బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వాళ్ళని చాలా మంది చూసిండ్రు. డిపాజిట్ అంటారు కదా, నాకు 16,000 ఓట్లు వస్తే వాళ్ళకి 4,800 ఓట్లు వచ్చినాయి. వాడేడుండు నేనేడుందో ఇప్పుడు దీన్ని బట్టి బేరీ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆపరేటి కాలనీలో రోడ్ల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ రోడ్ వేయాలని ప్రపోజల్ చెప్పడం జరిగింది. అధికారులతో ఈరోజు రావడం జరిగింది. 1,40,00,000 రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు కొత్త రోడ్ వేయించడానికి ప్రపోజల్ ఇచ్చినాం. వారం రోజులలో 4-5 రోజులలో వర్క్ స్టార్ట్ చేయాలంటే మొత్తం అందరికీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ సులువుగా 60 ఫీట్ రోడ్ ఇది. దీన్ని అటు ఇటు దబాయించేసి తక్కువ చేసిండ్రు. రేపు పొద్దున్నే స్కూల్ బస్సులు కానీ లేకపోతే అంబులెన్సులు రానికే ఇబ్బంది అవుతుందని చెప్పి సార్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఫీట్ రోడ్ను అట్లీస్ట్ 40 ఫీట్ రోడ్గా ఈ సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో పేట కాలనీ ఇక్కడ నుంచి అక్కడ వరకు సుమారు కిలోమీటర్ పైచలకు రోడ్లు వేయడానికే సిద్ధంగా ఉంటాం. మరి ఈ 2-3 రోజుల్లో మండే తర్వాత మండే అందరూ కూడా సహకరించాలని ప్రజలందరికీ చెప్తూ మరి ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం 1,40,00,000 రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ వేయించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఫస్ట్ వాటర్ ఇచ్చినాం, తర్వాత డ్రైనేజ్ ఇచ్చినాం, తర్వాత రోడ్లన్నీ కూడా ఇచ్చినాం. ఆల్మోస్ట్ 90%, 95% మనం కంప్లీట్ చేసే వాళ్ళం. ఇంకా మిగతా చిన్న చిక్కు ఏదైనా ఉంటే 10 మీటర్లు 15 మీటర్లు ఏదైనా ఉంటే కూడా చేతికి చిన్న కూడా అని చెప్పి ఇంకేదైనా ఇతరత్ర సమస్యలు ఉంటే కూడా 150 స్ట్రీట్ లైట్లు చెప్పినాం. 150 స్ట్రీట్ లైట్లు నా ఏరియాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో తక్షణంగా ఏమని చెప్పినాం. అది మండే నుంచి అది కూడా స్టార్ట్ చేస్తాం. మా ఇంజనీర్లతో సంప్రదించినాం. ఆడ క్యాచ్ పిట్ ఒకటి సంపు కట్టి మోటార్ పెట్టి ఆడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. నేను వాళ్ళలాగా ఏదో తొందరపడి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. 100% ఆ నీళ్లు తొలగిస్తాం. మేము ఇంతకుముందు కొన్ని సంవత్సరాల తరపు నుంచి ఆడ అండర్ బ్రిడ్జ్ కింద నీళ్ళు నిలబడుతున్నాయి. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, పదండి నేను వస్తా మీరు రండి, పబ్లిక్ కూడా రమ్మను. ఆడ ఒక చుక్క నిలబడి ఒక అర్ధగంట సేపట్లో చుక్క నీళ్ళు నిలబడితే మీరు ఏం చెప్తే అది నేను శాశ్వత పరిష్కారం గురించే ప్లాన్ చేస్తా. అనవసరమైన మాటలు అనవసరమైన ఇవి నేను చేయాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా ప్రజలే. వాళ్ళు ఎవరో ఇక్కడికి నుంచి వచ్చినా ఏమొచ్చినా ప్రజలంతా నా ప్రజలే. నా ప్రజల గురించి నేను చేయకపోతే ఎవరు చేస్తాడు? 100% నేను ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తున్నా. నేను అతి త్వరలో నేను చెప్పను, చేసి చూపిస్తాను. అంతకంటే మార్నింగ్ కూడా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువైతుంది. దాని గురించి ఇంకోటి చెప్తున్నా సోదరులారు, వినండి. ఈ మన పాపిరెడ్డి కాలనీకి మార్గదశ రాబోతుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్డు 150 ఫీట్ రోడ్డుకు నేను ఇక్కడ నుంచి మీరు అందరికి తెలుసు, నేను 1 కోటి రూపాయలతో అక్కడ సీసీ రోడ్ వేసిన. కానీ ఈ ఇక్కడున్న వాళ్ళే ట్రాక్టర్లతో ఈడ మట్టి గులగొడుతున్నారు, ఇల్లు గులగొడుతున్నారు, తీసుకుపోయి ఆ రోడ్డు మీద వేస్తారు. అట్లాంటివి చేయకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీతో రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే దానికి కనెక్టివిటీగా ఇంకో 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించిన నెల రోజుల లోపల ఆ 150 ఫీట్ రోడ్డుకు మన సీసీ రోడ్ వేయించి కనెక్టివిటీ చేపిస్తా. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనేది నా ఉద్దేశం. వీళ్లకు మెరుగైన సౌకర్యం కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వాళ్ళని చాలామంది చూసిండ్రు. డిపాజిట్ అంటారు కదా, నాకు 16,000 ఓట్లు వస్తే వాళ్ళకి 4,800 ఓట్లు వచ్చినాయి. వాడేడుండు నేనేడుందో ఇప్పుడు దీన్ని బట్టి బేరీ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే ప్రజలతో మమేకమై పనిచేస్తాను. నేను ప్రజలతో పనిచేస్తా. ప్రజలే పడి ఉంటా. ప్రజలే నాకు ఏ రోజైనా నాకు అండగా ఉంటారు. నేను సింగిల్గా వచ్చిన ఆడికించి దాకా నా ఎంబడి 100 మంది ఉన్నారు. ఎక్కడో వీళ్ళు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు, అర్థమైనా కాలనీ వాళ్ళు ఉన్నారు.
కాలనీ వాళ్ళు ఏదైనా ఉంటే సమస్య నాకు చెప్తారు, నేను పరిష్కారం చేస్తాను. అంతే తప్ప ఇక అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళ భాషా విధానం వాళ్ళ ఇది వాళ్ళు ఇక నేను చెప్పకూడదు. అది ఆ మాటలు మంచిది కాదు. వాళ్ళకే ఇక దాన్ని వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మాటలు రాక కాదు, నాకు మాటలు రాక మాట మర్యాద. ఇప్పుడు